ఐఏఎస్ అధికారి అయిన తన భర్త వేధింపులతో గృహహింసకు పాల్పడుతున్నాడని ఆరోపిస్తూ రాజస్థాన్ ఐఏఎస్ అధికారిని భారతి దీక్షిత్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా ఆమె భర్త అయిన సామాజిక న్యాయం సాధికారత విభాగం డైరెక్టర్ ఆశిష్ మోడీపై జైపూర్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. రాజస్థాన్ ప్రభుత్వ ఆర్థిక శాఖలో జాయింట్ సెక్రటరీగా భారతి దీక్షిత్ విధులు నిర్వహిస్తున్నారు. తామిద్దరం 2014లో బ్యాచ్ కు చెందిన రాజస్థాన్ కేడర్ ఐఏఎస్ అధికారులమని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. అదే ఏడాది తమ వివాహం అయినప్పటి నుంచి ఆశిష్ మోదీ తరచూ మద్యం తాగి తనను శారీరకంగా మానసికంగా హింసిస్తున్నట్లు తెలిపారు. పాప పుట్టాక వేధింపులు మరింత పెరిగాయని, అత్తింటి వారి నుంచి తన ప్రాణాలకు హాని కూడా ఉందని భారతి ఫిర్యాదులో వెల్లడించారు. పలువురు నేరస్తులతోనూ ఆశిష్ కు సంబంధాలున్నాయన్నారు. గత నెల ఓ స్నేహితుడితో కలిసి తనను ప్రభుత్వ వాహనంలో తరలించి కొన్ని గంటల పాటు నిర్బంధంలో ఉంచారని ఫిర్యాదు చేశారు. విడాకులకు అంగీకరించకపోతే తనను తన కుటుంబాన్ని చంపేస్తామని తుపాకీ గురిపెట్టి బెదిరించారని భారతి ఆరోపించారు.